ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, అతనికి తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు సఫలమగునట్లు చేసెను. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం. ఒక వ్యక్తి చేయునది సఫలము కావాలి అంటే దేవుడు అతనికి తోడై ఉండుట అవశ్యము. ఇక్కడ యోసేపును గూర్చి ఈ మాట చెప్పబడినది. యోసేపు జీవితంలో ఎన్నో రకములైన శ్రమలు. తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినవాడు. యవన కాలంలో అన్నల కోపానికి గురి అయి ఇష్మాయేలీలకు అమ్మివేయబడినవాడు. ఐగుప్తు దేశంలో పోతిఫరు ఇంటిలో దాసునిగాను, తరువాత చెయ్యని తప్పుకు చెరసాలలో ఉంచబడెను. అయినను ఎప్పుడూ కూడా దేవునికి విరోధముగా జీవించలేదు. దేవుని ఎన్నడూ కూడా సనగలేదు. అతడు దేవునికి ఇష్టడుగా ఉండెను. కనుకనే అతడు చేయనది యావత్తు సఫలమగునట్లు దేవుడు చేసెను. కానీ నేటి మన విశ్వాస జీవితంలో ఏదో ఒక చిన్న సమస్యను బట్టి దేవునికి దూరంగా జీవించే వారంగా ఉంటున్నాం. ఎంత విచారం! కనుకనే దేవుడు తోడై ఉండడు. కనుక వాక్యం వినుచున్న ప్రియులారా, పరిస్థితులు ఏవైనా మారని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక యోసేపు వలె దేవునికి ఇష్టడుగా జీవించుటకు తీర్మానించుకొనుము. ప్రభు కృపనికి తోడైనగాక. ఆమేన్.